యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు మారిన జీవన శైలి విధానం వల్ల చాలా మానసిక ఒత్తిళ్లతో జీవన విధానాన్ని కొనసాగించడం వల్ల చాలామంది ఇరిటేషన్, కోపం, అలాగే బీపీ వంటి సమస్యలతో బాధపడడం చూస్తున్నాం. ఈ యొక్క ఎపిసోడ్లో హై బీపీ సమస్యకు, అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి హోమియో మందు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. హై బీపీ సమస్యకు హోమియో వైద్యంలో ముఖ్యంగా రావుల్ఫియా సర్పెంటినా అనే మదర్ టించర్ను వాడడం జరుగుతుంటుంది. ఈ యొక్క మందు లక్షణాలు చూసినట్లయితే వీరు త్వరగా ఇరిటేషన్ గురవుతుంటారు, తేలికగా కోపం వచ్చి అరవడం అనేది జరుగుతుంటుంది. అలాగే రెస్ట్లెస్గా ఉంటారు, అంటే ఏదో ఒక పని మీద అటు ఇటు ఊకే తిరుగుతూ ఉంటారు. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో కోపాన్ని వచ్చి ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క రావల్ఫియా సర్పెంటినా మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వీరు ఇరిటేషన్కు, యాంగ్జైటీ సమస్యతో బాధపడుతుంటారో అప్పుడు హార్ట్ దడ అనేది కూడా వస్తున్న సందర్భంలో ఈ యొక్క రావల్ఫియా సర్పెంటినా మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే తీవ్రమైన హై బీపీ సమస్యతో బాధపడుతున్నప్పుడు హోమియో వైద్యంలో రావల్ఫియా సర్పెంటినా మందు ఉదయం ఒక 15 చుక్కలు, సాయంత్రం ఒక 15 చుక్కలు వాటర్లో వేసుకొని తాగడం వల్ల చాలా వరకు హై బీపీ సమస్య అనేది తగ్గుముఖం పడుతుంటుంది. ఒకవేళ అలోపతి మెడిసిన్స్ వాడినా కూడా హై బీపీ సమస్య అనేది తగ్గకుండా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క రావల్ఫియా సర్పెంటినా మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క మందును సరిగా వాడుకోవడం తెలియనప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర కనుక ఈ మందును వాడుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. మరి ఒక ముఖ్యమైన హోమియో మందు గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.